వెల్కమ్ టు జేపీ న్యూస్. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో ఆదివారం సాయంత్రం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆ సంస్థ వ్యవస్థాపకులు, కేంద్ర నియంత్రణ కమిటీ చైర్మన్ ఎన్ రామచంద్రారెడ్డి, విశిష్ట అతిథిగా వెంకటగిరి యువరాజ సర్వజ్ఞ కుమార యాచంద్ర హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు సంస్థ యొక్క విధి విధానాలను ఉద్దేశించి ప్రసంగించారు. మానవాళికి మహోపకారము చేయుచున్న మానవతా సంస్థ యొక్క సేవలు అత్యంత పవిత్రంగాను మరియు పారదర్శకంగాను నిర్వహిస్తుందని తెలియజేశారు. మానవతా సంస్థ 2004 సంవత్సరంలో జంగారెడ్డిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఆవిర్భావం చెంది నేటికి రాష్ట్ర వ్యాప్తంగా 13 ఉమ్మడి జిల్లాలలో 65,000 మంది సభ్యులతో విస్తరించి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు. జిల్లా కేంద్రమైన కడప పట్టణంలో మానవతా సంస్థ సభ్యత్వాల నమోదులో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉన్నదని తెలియజేశారు. మానవతా సంస్థ కడప పట్టణంలో సభ్యులు, దాతల సహకారంతో 18 మార్చురీ ఫ్రీజర్లు, 4 శాంతి రథాలు, 1 అంబులెన్స్ ద్వారా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తుందని తెలియజేశారు. కష్టాల్లో ఉన్న సాటి వారికి సహకరించడం, దుఃఖ సమయంలో ఉన్న వారికి ఓదార్పు అందజేయడమే మానవతా ముఖ్య ఉద్దేశమన్నారు. పర్యావరణ పరిరక్షణ, రక్తదాన ఏర్పాట్లు, నైతిక విలువల బోధన, ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటుతో పాటు ఉచిత మార్చురీ ఫ్రీజర్లు, శాంతి రథాలను అవసరమైన వారికి సంస్థ ఎటువంటి రుసుము లేకుండా ఉచితంగా అందజేయడమే లక్ష్యంగా మానవతా సంస్థ పనిచేస్తుందన్నారు. ఇంతటి బృహత్తర సేవా కార్యక్రమాలను వెంకటగిరి పట్టణ పరిసర ప్రాంతాల్లో కొనసాగించేందుకు 2017వ సంవత్సరంలో ప్రారంభమైన మానవతా సంస్థ సేవలు 4 ఫ్రీజర్లతో సేవలను అందిస్తూ అనివార్య కారణాల వల్ల కొంతకాలం సంస్థ సేవలు తటస్థంగా ఉండడంతో తిరిగి పునః ప్రారంభించేందుకు నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యవర్గానికి వెంకటగిరి యువరాజ సర్వజ్ఞ కుమార యాచంద్ర మానవతా కండువా వేసి వారిని అభినందించారు. ఈ నూతన కార్యవర్గంలో తిరుపతి రీజనల్ కన్వీనర్ గా వివి రమణారెడ్డి, వెంకటగిరి మానవతా సంస్థ చైర్మన్ గా విశ్రాంత విశ్వోదయ ప్రిన్సిపల్ డాక్టర్ బికే ప్రసాద్, ప్రెసిడెంట్ గా ఎన్ సుధాకర్ నాయుడు, సెక్రటరీ కె ప్రభాకర్, కోశాధికారి ఎం సతీష్ బాబు, ఇతర సభ్యులు బారు సత్యనారాయణ, సిహెచ్ నారాయణ రెడ్డి, ఎం భాస్కర్ రెడ్డి, టి పవన్ సాయి, ఏ విజయలక్ష్మిని ఎంపిక చేసి మానవతా కండువాలు వేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో జేపీ న్యూస్ ఎండి సునీల్ బాబు నాయుడు, ఇతర సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రాంతీయ కన్వీనర్ డాక్టర్ వివి రమణారెడ్డి గారికి, వెంకటగిరి యూనిట్ చైర్మన్ శ్రీ బికే ప్రసాద్ గారికి, తదితరులకు అందరికీ నమస్సుమాంజలు. ఈనాడు ఈ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ 2004లో ప్రారంభించినప్పటికీ 67-68 మంది, అందులో సుమారు 85,000 మంది సభ్యులతోటి వివిధ ప్రాంతాలలో, మండలాలలో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం వెంకటగిరి యూనిట్ లో ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి వ్యక్తులకు, అలాగే ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసినటువంటి మానవతామూర్తులందరికీ నా నమస్కారం. నా పేరు డాక్టర్ సి సుబ్బారెడ్డి, రిటైర్డ్ ప్రొఫెసర్. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ జంగారెడ్డిగూడెంలో 2004లో ఆవిర్భవించింది. ఆవిర్భవించడానికి కారణాలు వ్యవస్థాపకులు విశదీకరిస్తారు. ఆ తరువాత ఒక దశాబ్దం పాటు నిశ్శబ్దంగా ఉండిపోయింది. వ్యవస్థాపకులు కడప జిల్లా వాసి. కడప జిల్లాకు వచ్చినప్పుడు ఆయన స్నేహితులు, అలాగే వెల్ విషర్స్ అందరూ కూడా ఇక్కడ ఎందుకు మానవతా సంస్థను స్థాపించలేదు, అక్కడేమో బాగా జంగారెడ్డిగూడెం ఈస్ట్ గోదావరిలో, వెస్ట్ గోదావరిలో అక్కడ స్థాపించి మంచి ప్రశంసలు పొందుతున్నది కదా, ఇక్కడ కూడా స్థాపించవచ్చు కదా అని అన్నారు. అప్పుడు 2015లో కడప పట్టణంలో ఈ యొక్క మానవతా సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు నేను కూడా ఒక మెంబర్గా ఈ యొక్క సంస్థలో చేరడం జరిగింది. నా రిటైర్మెంట్ తర్వాత 2019 నవంబర్ ఈ సంస్థలో ఫుల్గా ఈ యొక్క సంస్థకు అందుబాటులో అన్ని రకాల సేవలు కొనసాగిస్తున్నాను. సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తులకు తెలుస్తుంది. 50 సంవత్సరాల క్రితం వెనక్కి వయసు చూసినట్టయితే
ఆనాటి సమాజం ఏ విధంగా ఉండేది, ఈనాటి సమాజం ఎలా ఉంది అనేది ఆ భేదం తెలుస్తుంది. అంటే ఇప్పుడు బ్రతుకు తెరువు కోసము సంపాదిస్తున్నారు లక్షలు, కానీ సమాజంలో శాంతి ఉందా అంటే లేదు. ఈరోజు ముఖ్య అతిథిగా ఇక్కడికి విచ్చేసిన కుమార్ జయచంద్ర గారికి, మిత్రులు బ్రహ్మారెడ్డి గారికి, అట్లాగే ప్రసాద్ గారికి, ఇక్కడికి విచ్చేసిన మానవతా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నమస్కారం. 2017లో ప్రారంభించిన తర్వాత రమణారెడ్డి ప్రేజర్ సర్వీసు ఇవన్నీ రెగ్యులర్ గా ఇప్పటికి కూడా నడుపుతున్నాడు. కానీ కరోనా టైంలో ఇక్కడ యూనిట్ సిక్ అవ్వడం, దాన్ని కమిటీ రివైవ్ చేసుకోలేకపోవడం, ఆ గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ ఎంతకాలం కంటిన్యూ అయింది. మనకేంటంటే మానవతలో మొట్టమొదట చైర్మన్స్ అనే వాళ్ళకి లాంగ్ టర్మ్ పెడతారు. తర్వాత వాళ్ళని మళ్ళీ ప్రమోట్ చేసి రీజనల్ కి రమణారెడ్డిని 3 మండలాలు చూడాలయ్యాను అని చెప్పి సుబ్బిరెడ్డి గారు రిక్వెస్ట్ చేశారు. నేను కూడా సభాముఖంగా కోరుతున్నాను. నెక్స్ట్ నాయుడుపేట, సూళ్లూరుపేట, వెంకటగిరి 3 యూనిట్లు వచ్చేదానికి ప్రసాద్ గారు, రమణారెడ్డి, మిగిలిన మిత్రులు ఇంకా కొంతమందిని కలుపుకొని ఆ కార్యక్రమం సాధ్యమైన త్వరగా పూర్తి చేయాలని మొట్టమొదట ఆశిస్తున్నాను. రెండోది ఏంటంటే ఇక్కడ రివైవ్ చేసే ఈ టైంలో ప్రసాద్ గారు చూపించిన చొరవ, శ్రద్ధ, సభ్యత్వాల పెంపుదలకి, ఆయన చేసిన కృషికి ఆయన్ను చైర్మన్ గా లోకల్ యూనిట్ కి నియామకం చేయడం జరిగింది. ఎందుకంటే నేను కూడా మిగతా వాళ్ళు తక్కువ నేను అన్ను, కానీ టీచింగ్ సైడ్ పనిచేసే వాళ్ళు ఎక్కువగా పనిచేస్తే సమాజానికి మంచి రిజల్ట్స్ వస్తాయి అనేది ఒక నమ్మకం. ఎందుకంటే వాళ్ళకి సొసైటీతో అటాచ్మెంట్ ఉంటుంది, టైం ఉంటుంది, ఒక రెస్పెక్ట్ ఉంటుంది. ఇవన్నీ మేళవించి ఒక అద్భుతమైన ప్రక్రియ. నేను కూడా ఒక టీచింగ్ సైడ్ నుంచి వచ్చిన వాడిని, ఇంత కార్యక్రమం చేస్తున్నాం ఈ వయసులో కూడా. కాబట్టి అది కష్టం కాదు. మనసు పెట్టి ఏమైతుంది, మనం ఏ రకంగానూ నష్టపోము. ఎంత శ్రమ పడినా భగవంతుడు మనకు మేలు చేస్తాడు. మనము ఇతరులకు మేలు చేస్తే భగవంతుడు మనకు మేలు చేస్తాడనే ఒక విశ్వాసంతో మనస్సు పెట్టి పని చేయాలి తప్ప కాంప్రమైజ్ అయ్యి చేద్దామా లేదా, లేకపోతే చేయలేమేమో అనుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలు స్పందిస్తున్నారు. మంచి కార్యక్రమం అంటే ప్రజలు హృదయంలో పెట్టుకొని ముందుకు వస్తున్నారు. కాబట్టి ఆ విషయంలో వెంకటగిరి మళ్ళా రివైవ్ అవుతున్నట్టు చాలా సంతోషంగా కూడా ఉంది. త్వరలో గూడూరు కూడా అవుతుంది. నాయుడుపేట, సూళ్లూరుపేట అయితే కళాశాల కూడా అంటున్నారు మిత్రులు. చేయగలిగితే మహానందం. కాబట్టి దీని ఉద్దేశం ఏంటంటే, ఒకప్పుడు మొట్టమొదట సృష్టి ఆరంభంలో కులాలు మతాలు లేవు, మధ్యలో వచ్చినాయి. ఒకే భగవంతుడి సంతానం, సర్వమానవాళి. అక్కడున్న సర్కంస్టెన్స్ బట్టి కులాలు, వర్గాలు, ప్రాంతాలు, దేశాలు, రకరకాలైన విభజనలు వచ్చి ఉండొచ్చు. అంత మాత్రాన ఒకడు బాధలో ఉంటే వాడిని పట్టించుకోకుండా వదిలేయడం, ఒకడు గొప్పవాడు అనుకోవాల్సిన అవసరం లేదు. సమాజంలో ఎప్పుడూ ఒంటరివాడు కాదు. అందరూ కూడా మనిషికి మనిషి సహకారం ఇవ్వాలి. అది మానవతా ధర్మం అని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తే సమాజంలో అనేక సమస్యలు, మనం కట్టేసి ఒక సినిమా హాల్ వెళ్ళి టికెట్ కొనుక్కున్నంత 600, దానివల్ల మనకు వచ్చే సపోర్ట్, ఈ లాట్ ఆఫ్ సపోర్ట్ మనకు వస్తుంది. అది ఒక దైవ కార్యక్రమం. కాబట్టి మీ అందరూ కూడా మనసు పెట్టి పనిచేయాలని కోరుకుంటూ, కొన్ని ముఖ్యమైన అంటే ప్రారంభించేటప్పుడు కొన్ని వాల్యూస్ గురించి చెప్పే సాంప్రదాయం ఉంది. ఒక 10 నిమిషాల ముఖ్యమైన విషయాలు 2-3 చెప్పి తదుపరి కార్యక్రమం కంటిన్యూ చేసే ప్రయత్నం చేద్దాం. ఎంతవరకు అవగాహన ఉందో తెలియదు, కానీ ఒకనాడు భారతదేశం ప్రపంచ దేశాలకు శాంతికి నిలయంగా ఉండింది భారతదేశం. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే, క్రీస్తు పూర్వం 7000 సంవత్సరం అన్నాడు భారతదేశంలో ఋషులు ఆధ్యాత్మిక రంగంలో వాళ్ళు చేసిన ఆవిష్కరణలు. వాళ్ళు ఏదో తప్పు చేశారు, అట్లా చేశారు, ఇట్లా చేశారు అనడానికి లేదు. భారతదేశంలో ఋషులు చెప్పిన మాట ఏంటంటే, ప్రపంచ మానవాళ్ళంతా శాంతిగా ఉండాలన్నారు. ఈ దేశం బాగుండాలి, ఈ ప్రాంతం బాగుండాలి, ఈ వర్గం బాగుండాలి అని ఒక పరిమితికి లోను కాలేదు. యావత్ ప్రపంచ మానవాళి కూడా శాంతిగా ఉండాలి. లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్పారు.
ఇక రెండో అంశం ఏంటంటే వాళ్ళు ఇచ్చింది జ్ఞాన సంపద. మిగతా అంశాలన్నీ అవే తొలగిపోతాయి. కష్టాలు కన్నీళ్లు అన్ని కూడా అధిగమించాలంటే మానవునికి కావాల్సింది జ్ఞానం. కాబట్టి జ్ఞానమే సకల దుఃఖాలను నివారించగలదు. జ్ఞానమే మనిషి మోక్షానికి కూడా కారణమవుతుంది. కాబట్టి అజ్ఞానాన్ని విడిచిపెట్టండి, జ్ఞానాన్ని పొందండి అని చెప్పి ఆనాటి ఋషులు ఆధ్యాత్మిక రంగంలో ప్రపంచాన్ని కదిలించే జ్ఞాన సంపదని భారతదేశంలో ఇచ్చారు. తరువాత ప్రాపంచిక రంగంలో గురుకులాల్లో గురువులు ప్రత్యేకించి ఏ విధంగా వాళ్ళు చేశారంటే అతి పిన్న వయస్సులో తల్లిదండ్రుల శ్రద్ధ ప్రాపంచిక విషయాలు వాళ్ళ మనసుపై పడక పూర్వమే వాళ్ళని గురుకులాల్లోకి తీసుకెళ్లి పిల్లవాడిని అప్పచెప్తే తల్లిదండ్రుల అభిమతాన్ని అనుసరించి పిల్లవానికి ఏ రకమైన విద్యను వాళ్ళు ఇచ్చి పిల్లవాడిని సంపూర్ణమైన సమాజానికి ఉపయోగపడి కుటుంబ బాధ్యతలు సామాజిక బాధ్యతలు అన్ని కూడా సక్రమంగా నిర్వర్తించే విధంగా పిల్లవాళ్ళను తయారు చేసి సమాజానికి ఇస్తే ప్రతి విద్యావంతుడు కూడా సమాజానికి ఒక ఆణిముత్యంలాగా ఉపయోగపడేవాడు. ఆధ్యాత్మిక రంగంలో ఋషులు, ప్రాపంచిక రంగంలో గురుకులాల్లో గురువులు చేసిన ఈ రెండింటి ఫలితం సమాజంలోని ప్రజలందరూ కూడా వాళ్ళని అనుసరించారు. అంటే గురుకులాల్లో గురువులు చెప్పిన ఒక అంశం ఏంటంటే సుఖ జీవనము కంటే విలువల జీవితానికి వాళ్ళు ప్రాధాన్యతనిచ్చారు. గుర్తుపెట్టుకోండి మీరు. ఆనాటి ఋషులు సుఖాన్ని కోరుకోకండి, సుఖం అనేది దుఃఖానికి కారణమవుతుంది, సుఖాన్వేషణే పనికిరాదు మానవునికి, ఏదుంటే దాన్ని అనుభవించండి, లేని దానికోసం వెంపలాడిన అవసరం లేదు. అందువల్ల సుఖాన్ని కోరుకోవద్దు మానవుడు. ఒకవేళ సుఖాన్ని కోరుకున్నా ముందు సుఖాన్ని అనుభవిస్తారు, తరువాత మనిషి నీడవలే తరువాత దుఃఖాన్ని కూడా అనివార్యంగా అనుభవించాలి. కాబట్టి దుఃఖాన్ని మనం కోరుకోవడం లేదు కాబట్టి సుఖాన్ని కూడా కోరుకోవద్దు అని ఆనాటి ఋషులు చెప్తే విద్యారంగంలో విలువలు ఏ రకమైన విలువలను వాళ్ళు బోధించారంటే ఇతర కులాలకి ఇతర దేశాల నుంచి విద్యార్థులు వచ్చేవాళ్ళు ఆ రోజుల్లో. ఆ రకమైన విలువలు సమాజం అంటే ఏమి, ప్రకృతి అంటే ఏమి, తల్లిదండ్రుల బాధ్యత ఎలా తీసుకోవాలి, ఇటువంటి అంశాలను వాళ్ళు చెప్పిన తర్వాత ఈ రెండు విలువలు కూడా సమాజంలో ప్రజలు కొన్ని గణనీయమైన అతి ముఖ్యమైన అంశాలను అమలు చేశారు. అవి 2-3 అంశాలు మీకు చెప్తాను. ఒకటేంటంటే మాతృదేవోభవ అనేది ఒకటి వాళ్ళు చెప్పిన అంశం, ఉపనిషత్తుల అంశం. తల్లిదండ్రిని దైవ సమానంగా ఆరాధించాలి అంటే వాళ్ళు ఒక వీధిలో వీళ్ళు ఒక వీధిలో ఉంటే వాళ్ళు ఆరాధిస్తారా? తల్లిదండ్రులను ఆరాధించాలంటే ఒకే కుటుంబంలో అందరూ కలిసి జీవించాలి. దానివల్ల ఏమైందంటే భారతదేశంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ తయారైంది. తల్లి తండ్రి యవ్వనులు పసిపిల్లలు మమేకమై ఒకే కుటుంబంగా జీవించడం ప్రపంచ మానవాళికి ఆదర్శమైంది. ఎందుకంటే కుటుంబంలో 10 మంది ఉంటే పసిపిల్లలున్నా వృద్ధులున్నా యవ్వనులున్నా కష్టం వచ్చినా కన్నీళ్ళైనా అందరూ కలిసి పంచుకునేవాళ్ళు, ఆనందం వచ్చినప్పుడు అందరూ పంచుకునేవాళ్ళు, కష్టం యొక్క తీవ్రత తగ్గిపోయేది, సంతోషాన్ని పంచుకుంటే సంతోషం పెరిగేది. దానివల్ల ఏమైందంటే ప్రపంచ మానవాళికి అదే భారతదేశ ఉమ్మడి వ్యవస్థ అద్భుతంగా ఉంది, ఇది మనకు అవసరమని వాళ్ళు ఆలోచించే లోపే భారతదేశంలో విలువలు పోయినాయి. ఆ విలువలను విస్మరించినారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కనుమరుగైపోయింది. ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి ఏంటంటే అభద్రత, భయము, ఒంటరితనము, దుఃఖము అనేక అనవసరమైన విషయాల్లో చిక్కుకొని ప్రతి మానవ జీవితం వ్యర్థంగా సాగిపోతూ ఉంది. కాబట్టి ఒక్క నిమిషం సుబ్బారెడ్డి గారు పోకుండా ఉండాలి అని అంటే జీవితంలో మన పూర్వీకులు ఆచరించిన కొన్ని విలువల్ని మనం ఆచరించాలి. ఇక రెండో అంశం, భారతదేశంలో స్త్రీ జాతికి ఇచ్చినంత గౌరవం ప్రపంచంలో ఎక్కడా ఇవ్వలేదు. ఎందుకు కారణం ఏంటంటే 2 అంశాలు చెప్తాను. సృష్టిలో మరో ప్రాణికి జన్మనిచ్చే భాగ్యం భగవంతుడు స్త్రీ జాతికి ఇచ్చాడు, అది ఒక కారణం. రెండోది ఏంటంటే ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారో అనే నానుడు కూడా భారతదేశంలో. అందువల్ల ఆ స్త్రీ జాతిని గౌరవించేవాళ్ళు ఆ స్త్రీ జాతికి కూడా అనేక విలువలతో సమాజాన్ని ఉత్తమ మార్గాన్ని నడిపించేది, సమాజం అంతా కూడా విలువలతో విరాజిల్లేది. ఇక మూడో అంశం వివాహ బంధం. పూర్వం వివాహాలు ఎలా జరిగేవంటే
నేను మాట ఇచ్చి వచ్చినానమ్మా పలానానికి వాళ్ళకి పెళ్లి చేసుకున్నానంటే ఆ పెళ్లి జరిగేటప్పటి వరకు మరి ముఖం కూడా చూడకుండా మా తండ్రి నా మేలెక్కువ చేసి ఉంటాడు, ఏమైనా సరే మా తండ్రి మాటనే గౌరవిస్తానేనని చెప్పి తుది శ్వాస వరకు వివాహం జరిగితే భార్యాభర్తలు కలిసి జీవించడం తప్ప విడిపోవడం అనేది పూర్వం లేదు. అటువంటి విలువలతో భారతదేశం విరాజిల్లింది. కష్టము కన్నీటి పర్యంతమైతే వాడి కులమేంటి మతమేంటితో మనకు అనవసరం. కష్టాల్లో ఉండే సాటి మానవునికి వెన్ను తట్టి 10 కన్నీటి బొట్లు కాచి అభాగ్యులకి మేమున్నామని చెప్పి ఒక్క కన్నీటి బొట్టైన ఆపాలన్నది భారతదేశంలోని ధర్మం. ఈ విధంగా ప్రపంచ దేశానికి ఆదర్శమైన గొప్ప సంపదను మన పూర్వీకులు మనకిస్తే మనం ఈ రోజు ఏం చేస్తున్నాము? విలువలన్నీ విస్మరించినాం. ఎన్ని 3 అంశాల మీద ప్రాధాన్యత ఉంది. ఒకటి ధనం కావాలి, ఏ విధంగా అయినా సరే ధనం కావాలి. ధనం వచ్చినాకేం చేయాలి? సుఖాలు అనుభవించాలి. తర్వాత ఏం కావాలి? ఎక్కువ కాలం బ్రతకాలు అనుభవించాలి. ఈ 3 భగవంతుడు నేను కోరుకునేది. ధనం కావాలి, సుఖం కావాలి, అనుభవించడానికి ఆయువు కావాలి. ఒక నిస్సారమైన జీవితం వైపు వెళ్ళిపోతున్నారు, విలువైన జీవితం తత్పరంగా సాగిపోతుంది. కాబట్టి ఈ ఉపనిషత్తుల్లో కూడా తైత్తిరీయ ఉపనిషత్తులో ఒక మాట చెప్తారు. ఆ ఒక్క మాట మీకు చెప్తాను. ఆ గురుకులాల్లో గురువులు విద్యార్థులంతా చదువు పూర్తయి వెళ్లిపోయేటప్పుడు చెప్పే మాట, దేవ పితృ కార్యాభ్యాం నప్రమదితవ్యం అనే ఒక సెంటెన్స్ ఉంటుంది. దేవ పితృ కార్యాభ్యాం నప్రమదితవ్యం అంటే దాని అర్థం ఏంటంటే, దేవతలు మనకు అన్ని కూడా సమకూరుస్తున్నారు కాబట్టి దేవతలను ఆరాధించండి, మరణించిన మన పూర్వీకులను కూడా వాళ్లకు సత్కరించే విధంగా సత్కరించాలి అంటాడు. మరణించిన వాళ్ళకు మనం ఏం చేస్తాము అనే ప్రశ్న మనకు వస్తుంది. దాని అర్థం ఏంటంటే, దానికి వివరణ ఇచ్చినా తెలిసిన వాళ్ళు మన పూర్వీకులు ఏ విలువలతో జీవించారో, ఏ కీర్తి ప్రతిష్టతో వాళ్ళు జీవించారో వాటికి ఎటువంటి భంగము కలగకుండా మనం జీవించడమే మరణించే మన పూర్వీకులకు ఇచ్చే గొప్ప ఆదరణ. ఆ విధంగా ప్రతి మానవ జీవితాన్ని సంస్కరించుకొని మహోన్నతమైన సమాజాన్ని ఆవిష్కరించాలని చెప్పి ఆనాటి ఋషులు మనకిచ్చి విలువలు మన పూర్వీకులు మనకిస్తే విలువలు పోగొట్టుకుంటున్నాం. ఏదేమైనప్పటికీ కొద్ది మంది విలువలు పోగొట్టే చాలా మంది విలువలు కావాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు, చాలా మంది విలువలు పాటిస్తున్నారు. కాబట్టి సమాజం అంతా దుర్భరంగా మారిపోయిందని చెప్పాల్సిన అవసరం లేదు. కానీ సమాజంలో ఇంకా కొంచెం విలువలు కాపాడుకోగలిగితే ప్రతి మనిషి కూడా శాంతి, ప్రేమ, ఆనందాలతో జీవితాలను పరిపూర్ణం చేసుకునే అవకాశం కూడా ఉందని, మానవత అనేది ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పోయిన తర్వాత మానవతా ప్లాట్ఫామ్ మీద కులం లేదు, మతం లేదు, అందరినీ కూడా మన తీసుకుని వచ్చి కష్టమైన కన్నీళ్ళైనా మానవతా కుటుంబ సభ్యులు, మీకు ఆల్రెడీ సుబ్బారెడ్డి చెప్పేటప్పుడు చెప్పాడు, 600 మీరు కట్టి చేరితే వాళ్ళ కుటుంబ సభ్యులుగా మనం ట్రీట్ చేస్తాం. ఆ కమిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైనా ప్రమాదం జరిగినా, అనారోగ్యమైన సర్జరీ జరిగినా ఖచ్చితంగా 4 ఫ్రూట్స్ తీసుకొని బంధువులు ఏ విధంగా వీళ్ళు వాళ్ళు పరామర్శిస్తారో ఆ విధంగా మనం కూడా వాళ్ళు ఓదార్చి వాళ్ళకి ఏ సహకారం కావాలంటే సహకారం మానవత ద్వారా ఇవ్వాలి. ఇక్కడ ఉన్న అంశం, కాలక్రమంలో ఎంత మనం జాగ్రత్తలు తీసుకున్నా కాలం బలీయమైంది, కాలధర్మం కాటేస్తుంది. ఈ ప్రపంచాన్ని నుంచి ప్రతి వాడు వెళ్లిపోవాల్సిందే. కాబట్టి అనివార్యంగా మరణం ఎదురైనప్పుడు ఖచ్చితంగా మన వాళ్ళు వెళ్లి ఆ మానవత కండువాలు ఇప్పుడు మళ్ళీ వేస్తారు, మన వాళ్ళు చూస్తారు, అవి వేసుకొని మానవత వాళ్ళు 10 మంది కనీసం అక్కడ ఆ రోజు 2-3 గంటలు వాళ్ళకి కావాల్సిన ఆ దుఃఖ సమయంలో ఉండేటప్పుడు మనం వాళ్ళు ఓదార్చగలిగితే మొత్తం వెంకటగిరి టౌన్ లో ఉండే సగం జనాభా మీ దగ్గరికి వచ్చి మానవత ప్లాట్ఫామ్ లో ఉంటారు. సభ్యత్వాలు లేవని మనం పరిగెత్తాల్సిన అవసరం లేదు. కాబట్టి ఒక మహోన్నతమైన శక్తిలాగా మానవత అవతరిస్తూ ఉంది. కాబట్టి మన ఆయు ప్రమాణాన్ని కూడా పెంచడానికి కూడా ఒక ప్రధానమైన కారణం. ఇది ఎందుకు చెప్తారంటే ఉపనిషత్తుల్లో చెప్పిన అంశం, మనం తెలిసి చేసినా తెలియక చేసినా కష్టాల్లో ఉండే సాటి మానవుని ఆదుకుంటే మనం ఒక మంచి పని చేశామనే ఒక భావన మనలో ఏర్పడితే మన మానసిక శక్తి అనేక రెట్లు పెరుగుతుంది. దానివల్ల మన ఆయు ప్రమాణం పెరుగుతుంది. అది మానవ జీవితంలో వెలకట్టలేని సంపద అని చెప్పి ఆ ఉపనిషత్తులు స్పష్టం చేస్తాయి. కాబట్టి లోకంలోకి ఒంటరిగా వచ్చాం, అనేక బంధాలను కలుపుకుంటున్నాం, ఇంకా పెనవేసుకుంటున్నాం, ముందుకు వెళ్ళిపోతున్నాం. కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, రానున్న కాలంలో భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త,
పిల్లలు ఉండగానే తల్లిదండ్రులు, తల్లిదండ్రులు ఉండగానే పిల్లలు, ఎవరికి వారు రానున్న కాలంలో అనివార్యంగా ఒంటరి ప్రయాణం చేయాలి. అందువల్ల కన్ను తెరచి ధర్మ మార్గాన పయనిస్తూ భగవంతుని విశ్వసిస్తూ నీతి నియమాలు అతిక్రమించకుండా ప్రతి ఒక్కరు కూడా మీ జీవితాలను పరిపూర్ణం చేసుకొని ఆశపడుతూ సెలవు తీసుకుంటున్నా. నమస్తే. ఇప్పుడు మన విశిష్ట అతిథి శ్రీ సర్వజ్ఞ కుమార యాచంద్ర గారిని ప్రసంగించవలసిందిగా కోరుచున్నాను. సభకు నమస్కారం. ఈ మానవత సంస్థ ఫౌండర్ రామచంద్రారెడ్డి గారికి, వేదిక మీద ఉన్న సుబ్బారెడ్డి గారికి, మా గురువులు వికే ప్రసాద్ గారికి, రమణారెడ్డి గారికి, ఇతర మిత్రులు, మా వెంకటగిరి వాసులు అందరికీ నమస్కారాలు. ఇంత మంచి కార్యక్రమానికి నన్ను పిలిచిన దానికి ముందుగా వికే ప్రసాద్ సార్కి, సుధాకర్ నాయుడు గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ముందు క్షమాపణ చెప్తున్నాను. ఈ అద్దాలేదు, నేను స్టైల్కి వేసుకోలేదు. నాకు కళ్ళు ప్రాబ్లం ఉంది, లైట్ వల్ల వేసుకోవాల్సింది వచ్చింది, దాన్ని క్షమించండి. ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమాల్లో పాలు పంచుకోవటం నాకు చాలా సంతోషం. ఎందుకంటే మా కుటుంబం నమ్మే సిద్ధాంతం, మాకు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు నేర్పించింది ఏంటంటే, నాకు వాళ్ళు నచ్చిన అతి ప్రియమైనది ఏంటంటే మానవ సేవే మాధవ సేవ. ఏదో భగవంతుడు సేవించే దానికంటే మన తోటి మానవులకి అవసరంలో ఉన్నప్పుడు ఏదో ఒక రూపాన సహాయం చేస్తే అదే భగవంతుడికి సేవ చేసినట్టు నేను భావిస్తాను. ఎందుకంటే మనం అందరం ఆ భగవంతుడి సృష్టి కాబట్టి ఒక మనిషి సహాయం చేసుకున్నా ఆ భగవంతుడికి సేవ చేసినట్టే. ఏదో పెద్ద యజ్ఞాలు మన స్థాయికి మించిన రథాలు చేసేదానికంటే చేయొచ్చు, చేయకూడదని నేను చెప్పడం లేదు, నేను నాస్తికత్వాన్ని నేను చెప్పడం లేదు. దాంతో పాటు మానవ సేవ కూడా భగవంతుడిని చేరేదానికి సులువైన మార్గం అని నేను నమ్ముతున్నాను. నేనే కాదు, మా పెద్దవాళ్ళు చాలా మంది నమ్ముతున్నారు. ఐడియా వాస్తవాలు అందరికీ తెలుసు. పూర్వమే ఇక్కడ కోశ హాస్పిటల్ అని, తల్లులు ప్రసవించినప్పుడు చచ్చిపోతున్నారని, ఇబ్బంది పడుతున్నారని కోశ హాస్పిటల్ పెట్టడం జరిగింది. మా పూర్వులు అప్పుడు రాణి గారు వారి సొంత నిధులతో, వారి పుట్టింటి నిధులతో, ఇక్కడ మా డబ్బులతో కాకుండా వారి పుట్టింటి నిధులతో 1930లోనే కోశ హాస్పిటల్ పెట్టడం జరిగింది. 1880లోనే 1874లో పూర్ హౌస్ ట్రస్ట్ వెంకటగిరిని పెట్టి ఒక గ్రామాన్ని ఆ పూర్ హౌస్ ట్రస్ట్ ఇచ్చి, పూర్ హౌస్ ట్రస్ట్ లో దాదాపు 300 మందికి 3 పూట్ల భోజనం పేద ప్రజలకు వెంకటగిరిలో పెట్టడం జరిగింది. ఎందుకంటే అన్ని దానాల్లో అన్నదానం చాలా గొప్పదంటారు. ఆ సిద్ధాంతం నమ్మి అంటే కోఆపరేటివ్ సొసైటీ అని పెట్టి ఆ పడిన ఎంఆర్పీ రేట్, అప్పుడు ఎంఆర్పీ ఉందో లేదో నాకు తెలియదు, దాని నియమనాలు, ఆ పడిన రేట్కే కోఆపరేటివ్స్ వల్ల నిత్యావసరాలు ఇవ్వటం జరిగింది. ఇట్లా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ పోయారు. వెంకటగిరి వాసులకు అందరికీ తెలుసు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు మానవతా వాళ్ళు చేసినప్పుడు ఈ మీటింగ్ కి నన్ను పిలిచిందని నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఫౌండర్ రామచంద్రారెడ్డి గారికి, వారు పెద్దవారు, రిటైర్డ్ ఉపాధ్యాయులు, ప్రథమ ఉపాధ్యాయులు, వారు చెప్పిన విషయాలని చాలా మనసుకు దగ్గరగా ఉన్న విషయాలు. భారతీయ సంస్కృతి గురించి, భారతీయ జీవన విధానం గురించి చాలా బాగా చెప్పారు. దానికి ఇంకా వెంకటగిరి చాప్టర్ కి మన వికే ప్రసాద్ సార్కి అధ్యక్షత ఇవ్వటం నాకు చాలా సంతోషం. వారికి నా వీలైనంత సహాయం ఖచ్చితంగా ఉంటుందని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ మెంబర్షిప్ అంటున్నారు, మెంబర్షిప్ చాలా చిన్నది. వారు చెప్పేది 600 అమౌంట్ అంటే రోజుకు దాదాపు ₹2. రోజుకు ₹2 అంటే మనకి అది దేనికి రోజు దినచర్యలో ఏమీ రాదు. అటువంటిది ఒక మంచి కార్యక్రమానికి ₹2 ఇవ్వగలుగుతున్నాం అంటే ప్రతి ఒక్కరూ ఈ ప్రాంతంలో దీన్ని ఒక అవకాశంగా తీసుకొని మెంబర్ కావాలా. మనం అందరూ అర్థం చేసుకుంది, దీని వ్యవస్థాపకులు కేవలం ఒక మెంబర్తోనో మెంబర్షిప్ వచ్చిన డబ్బుతోనో ఇంత పెద్దది అయ్యి ఉండదు. ఈ సంస్థ దాదాపు 80,000 మెంబర్స్
అయ్యారంటే కేవలం మెంబర్షిప్ తోనే కాదు, వారు చేసిన మంచి కార్యక్రమాలు, వారి కృషి దీని వెనకాల ఎంత ఉంటుందో నాకు తెలుసు. మెంబర్షిప్ అమౌంట్ తోనే ఇంత పెద్ద కార్యక్రమాలు వారు చేస్తుండ్రు. వారు ఎన్నో త్యాగాలు, ఎన్నో మెంబర్స్ అంతా ఇప్పుడు కడపలో వారు చేసే కార్యక్రమాల గురించి సెక్రటరీ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు చెప్పారు. దీంతో మెంబర్షిప్ తోనే కాదు, దాంతో వారి కృషి ఎంత ఉంటుందో మనం అర్థం చేసుకోవాలా. మన వంతుగా మనం వీలైనంత మంది మెంబర్స్ ని చేర్పించి ఇటువంటి మంచి కార్యక్రమాల్లో వాళ్ళని భాగస్థులు చేస్తూ మనము భాగస్థులు అవుతూ ఈ సంస్థని ఇంకా మన ప్రాంతంలో అందరికీ అందుబాటులోకి తేవాలని కోరుకుంటూ మళ్ళీ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మానవతను గురించి ఇప్పుడు మేము సభ్యత్వాలను మాత్రమే అడుగుతున్నాం. దీనిని నోరు తెరిచి అడుగుతాం, సభ్యులుగా చేరండి అని. డొనేషన్స్ మాత్రం మేముగా అడగం. మీరు ఈ యాక్టివిటీస్ లో స్పందించి ఇవ్వదలుచుకుంటే ఇవ్వచ్చు. ఇప్పుడు దీని విషయంగా ఇప్పుడు 6-7 కోట్ల రూపాయలు డొనేషన్స్ మాత్రమే వచ్చాయి ఒక కడప యూనిట్కి. రాష్ట్రంలో 135 యూనిట్లు ఉన్నాయి. వాటన్నిటి దగ్గర ఆస్తులు లెక్కేస్తే దగ్గర 10 కోట్లు ఆస్తులు ఈ మానవతకు డొనేషన్ల ద్వారా వాలంటరీగా వచ్చింది. ఇక ఇప్పుడు ఇక్కడికి వచ్చిన అతిథులు ఎవరైనా మానవతను గురించి 4 మాటలు వచ్చిన వాళ్ళు మాట్లాడదలుచుకుంటే ఒక 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత ప్రమాణ స్వీకారం ఉంటుంది. దాని తర్వాత ఈ ప్రమాణం చేసినటువంటి సభ్యులు వాళ్ళ మాటలను 2 నిమిషాలలో వ్యక్తపరిస్తే ఈ సభను ఇప్పుడు మీ నుంచి ఎవరైనా వచ్చి ఈ మానవతకు ఏదైనా మీరు చెప్పబోయే 2 మాటలు ఏమైనా ఉంటే రండి వాలంటరీగా. ఈ కింది వారిని వ్యవస్థాపకులు వివిధ బాధ్యతలలో నియమించడం జరిగింది. మన ఈ ప్రాంతానికి ప్రాంతీయ కన్వీనర్ గా డాక్టర్ వివి రమణారెడ్డి గారిని ప్రతిపాదించడం జరిగింది. వెంకటగిరి మానవతా యూనిట్ కు చైర్మన్ గా శ్రీ డి కామేశ్వర ప్రసాద్ గారిని నియమించడం జరిగింది. అదేవిధంగా ఈ యూనిట్ కు ఉపాధ్యక్షులుగా శ్రీ ఎన్ సుధాకర్ నాయుడు గారిని నియమించడం జరిగింది. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. కార్యదర్శిగా శ్రీ కె ప్రభాకర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. కోశాధికారిగా శ్రీ ఎం సతీష్ గారిని నియమించడం జరిగింది. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ప్రస్తుతానికి కొంతమందిని కార్యవర్గ సభ్యులుగా తీసుకోవడం జరిగింది. వారిలో శ్రీ టి పవన్ సాయి గారిని, నెక్స్ట్ శ్రీ ఎం భాస్కర్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. సత్యనారాయణ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఇంకా తదుపరి ఎవరిని తీసుకోవాలనేది చైర్మన్ గారు డిసైడ్ చేస్తారు. అదేవిధంగా డైరెక్టర్లుగా వీరు నియమించడం జరిగింది. శ్రీమతి అద్దంకి విజయలక్ష్మి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా శ్రీ సిహెచ్ నారాయణ రెడ్డిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. వీరు ప్రస్తుతానికి వెంకటగిరి మానవతా యూనిట్ కు కార్యవర్గ సభ్యులుగా పనిచేసి ఈ యూనిట్ ను ముందుకు తీసుకొని పోవాల్సిందిగా కోరుచున్నాను. వీరికి మన వ్యవస్థాపకులు గారు శాలువాలను తో సన్మానిస్తారు. తర్వాత ఈయన వచ్చేసి చైర్మన్ గారు, ఈ యూనిట్ కు సర్వాధిపతి. మిగిలిన ఒక్కొక్కరికి నమస్తే.
నడిపించవలసిందిగా ముందు ఇప్పుడు ప్రమాణం. దీని వెనకాతల ఎంతో మంది కృషి, ఎంతమంది దగ్గరకు తిరగడం, పిలిపించడం, అనేక శ్రమలకు వచ్చి ఇక్కడ సభను దాదాపు నిండుగానే చేశారు. ఎందుకంటే డబ్బులైతే ఇస్తున్నారు కానీ హాజరు కావాలనేటప్పుడు ఎక్కడికైనా కూడా సక్రమైన హాజరు ఉండడం లేదు. అయినప్పటికీ ఇక్కడ మంచి అటెండెన్స్ ఉందని అనుకుంటున్నాం. సంతోషం. జూన్ 30 వరకు ఉంటుంది టెన్యూర్. కార్యవర్గం, నాట్ డైరెక్టర్స్. మళ్ళీ కొత్త కమిటీని అనుకోవాలి. ఇప్పటికీ వచ్చేటప్పటికి 15 రోజులు అటు ఇటు కొత్త కమిటీని కవర్ చేసుకుంటాం. సుబ్రెడ్డి గారి ద్వారానే జరగాలని కోరుకుంటున్నాం. అందరూ చెయ్యి ముందుకు చాచండి. మీరు కూడా లేచి నిలబడుకొని మీరు కూడా మీరు కూడా జాతి, కుల, మత, ప్రాంతీయ భేదములు లేకుండా మేము అందరము కలిసి ఒకే కుటుంబంగా మానవతా సంస్థ అభివృద్ధికై కృషి చేస్తామని, ఆపదలో ఉన్న అభాగ్యులకు మా వంతు సహకారం అందించి వారి జీవితాలలో వెలుగులు నింపడానికి కృషి చేస్తామని, సంస్థ ఆర్థిక లావాదేవీలలో పూర్తి పారదర్శకత పాటిస్తామని ఈ సభకు వాగ్దానము చేయుచున్నాము. పది మందితోటి పంచుకోవడం అనేటువంటిది గొప్ప. దాంట్లోనే జీవితానికి కావాల్సినటువంటి గొప్ప ఫీలింగ్, అనుభవం అనేటువంటిది మిగులుతుంది. ఆ కోణంలో ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది. ఎందుకంటున్నాను ఈ మాట అంటే 600 అనేది చాలా చిన్న మొత్తం. కానీ అనుభవంలో మనకు కనపడేది ఆ 600 రూపాయలు కూడా సంవత్సరానికి ఎందుకు మనం ఇవ్వాలి అనేటువంటి అభిప్రాయం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా ఇది మనం ఒప్పుకోవాల్సినటువంటి సత్యం. నెలకు 1,00,000 జీతం వచ్చేవాళ్లే ఇలాంటి ఆలోచనలో ఉండేటువంటి వాళ్ళు మనకు కనిపించారు. ఇది ఎవరు కాదనేటువంటి సత్యం. కానీ అలాంటి వాళ్ళ పక్కనే ఎంతో ఉదారంగా కోట్లు దానం చేసి సంస్థని పెంచి పోషించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కనుక మొదటి తరగతి వాళ్ళని మనం పక్కన పెట్టేసి ఎంతో కొంత తమ టైము, తమ సంపద పంచుకోగలిగినటువంటి వాళ్ళని మనం కూడా తీసుకుని సంస్థను అభివృద్ధి పరచాలా. మిత్రుల సహకారంతో మనం దాదాపు 200 మంది సభ్యుల్ని అతి తక్కువ కాలంలో చేసుకోగలిగినటువంటి ప్రయత్నం చేశాం. నేను రామచంద్రారెడ్డి గారికి మొదట చెప్పింది మిత్రుల సహకారంతో 500 వరకు సభ్యుల్ని మేము చేరుస్తాం సార్ అని చెప్పి అన్నాను. కానీ కొంతవరకే దాన్ని నెరవేర్చుకోగలిగాం. తప్పనిసరిగా వచ్చే కాలంలోనే రమణారెడ్డి లాంటి మిత్రులతోటి మెంబర్షిప్ పెంచి, మెంబర్షిపే కాకుండా ఇతర సేవా మాధ్యమాలు అంటే అంబులెన్సులు కానివ్వండి, శాంతిరథాలు కానివ్వండి, ఫ్రీడర్స్ కానివ్వండి, ఇప్పుడు ఉన్నవి 4 మన దగ్గర యూనిట్ లో. మొదట 17లో మన మల్లమ్మ గారు లాంటి దాతలు అందించినటువంటి సహకారంతో ఈ ఫ్రీజర్స్ ని ఏర్పాటు చేసుకున్నాం. ఇంకా కొన్ని ఫ్రీజర్స్ ని ఇవి ఏర్పాటు చేసుకుని మరిన్ని సేవలు అందించేటువంటి ప్రయత్నం చేస్తాం. వెంకటగిరి వాసులు కూడా ఉదార స్వభావంతో ముందుకు వచ్చి మెంబర్షిప్ చేరుతూ ఈ సంస్థకు సహకారాన్ని అందించగలరని ఆశిస్తూ తర్వాత రమణారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. వెంకటగిరిలో 2017లో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గత 7 సంవత్సరాలుగా
మనం ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వచ్చినాం. మొదటి సంవత్సరంలో 300 పైచిలకు సభ్యత్వం మనం చేయగలిగినాం. ఆ తర్వాత రెండో సంవత్సరానికి వచ్చేటప్పటికి కొంత సహకారం లోపించడం వల్ల ఆ సంఖ్య 120కి ఆ ప్రాంతానికి నుంచి మనం చేయలేకపోయినాం. ఆ తర్వాత మళ్ళీ 3 సంవత్సరాల పాటు కోవిడ్లో మనం ఉండడం వల్ల నేనైతే మీ ముందు కూడా ఇక్కడ వెంకటగిరిలో ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు, 3 సంవత్సరాలు నేను అజ్ఞాతవాసంలోనే ఉన్నాను. కిందకి కూడా దిగలేదు. మా అపార్ట్మెంట్ నుంచి అంత భయాందోళనకు గురైనాను. ఎందుకంటే ముందు మనం బతుకుండాలి కదా సేవ చేయాలంటే. కాబట్టి మనం బ్రతుకుండాలంటే మన జాగ్రత్తలో మనం ఉండాలనేటువంటి ఆతృతతో అతి జాగ్రత్తగా నేను ఉన్నాను. అలా ఉండబట్టే ఏమాత్రం కోవిడ్కి గురి కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోగలిగినానని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. ఆ టైంలో కొంత మన మెంబర్షిప్ చేయడం ఆగిపోయింది. కానీ మార్చిని ఫ్రీజర్ల సేవ మాత్రం నిరంతరంగా ఈ 7 సంవత్సరాలు కొనసాగుతూనే ఉంది. కాబట్టి వాటికి మాత్రం ఏ విధమైనటువంటి అవాంతరం ఏర్పడలేదు. అర్ధరాత్రులు ఫోన్ చేసినా కూడా ఏమీ విసుక్కోకుండా వారికి అందించడం జరిగింది. అయితే ఈ ఫ్రీజర్ని మనం అందించడానికి సహకరించినటువంటి వ్యక్తులు ఈరోజు మళ్ళీ మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కృష్ణారెడ్డి ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ మొట్టమొదటిగా ఫ్రీజర్ని మనకు డొనేట్ చేయడం జరిగింది. వారి బ్రదరే దామోదర్ రెడ్డి, అతను వెంకటగిరిలో లేదు, అతను హైదరాబాద్ లో ఉంటున్నాడు. అతను కూడా రెండవ ఫ్రీజర్ని మనకు డొనేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మనం అడగకుండానే మన మాజీ చైర్పర్సన్ ఆలం చంద్రమోహన్ గారు మరొక ఫ్రీజర్ని తానే కొనుక్కొనిచ్చి, చెన్నైకు తానే కొనుక్కొనిచ్చి ఇక్కడ మనకి దగ్గర ఇచ్చి మనకు డొనేట్ చేయడం జరిగింది. వారికి కూడా మనం ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఆ తర్వాత మన కార్యక్రమాన్ని చూసి ప్రేరణ పొందినటువంటి మనమ్మ నేనిస్తాను అని ఆమె కూడా ముందుకొచ్చింది. వారి సహకారంతో 4వ ఫ్రీజర్ను కూడా మనం సమకూర్చుకోగలిగినాం. ప్రస్తుతం మన దగ్గర 4 ఫ్రీజర్లు ఉన్నాయి. వాటిల్లో 3 విజయవాడ నుంచి మనం తెప్పించుకున్నవి. అవి ఖరీదు ఎక్కువ, క్వాలిటీ కూడా ఎక్కువ. అవన్నీ ప్రస్తుతం పనిచేస్తూ ఉన్నాయి. అయితే మధ్యలో ఒక్కొక్కటి రిపేర్ రావడం వల్ల ఒక 2-3 నెలలు ఈ మార్చిడి సేవలు కూడా అంతరాయం కలిగింది. ఆ తర్వాత మనకేంటంటే లోకల్ గా వాటిని రిపేర్ చేసే మెకానికల్ అందుబాటులో లేక వాటి వెంట చుట్టూ తిరిగి కష్టపడి మొత్తానికైతే 3 ఫ్రీజర్ని సక్సెస్ఫుల్ గా మనం రిపేర్ చేసుకుని ప్రస్తుతం అందిస్తూ ఉన్నాం. 4వ ఫ్రీజర్ అల్లం చంద్రబాబు ఇచ్చినటువంటి ఫ్రీజర్ మాత్రం అది బాగా డ్యామేజ్ అయిపోయింది. బేస్ అంతా కూడా డిస్ట్రాయ్ అయింది. వీలైతే నెక్స్ట్ ఆన్ సీజన్ లో మనకు మెకానికల్ రావడం లేదు. నెక్స్ట్ ఆన్ సీజన్ లో దాన్ని కూడా రిపేర్ చేయించి అందుబాటులో తీసుకురావడానికి ప్రయత్నిస్తాం. మీరు కూడా ఇంకా ఎవరైనా కూడా ఉదారత స్వభావంతో ఫ్రీజర్లు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. కేవలం ఫ్రీజర్లే కాదు, ఒకవేళ శాంతిరథానికి కానీ అలాంటి వాటికి కూడా మీరు డొనేషన్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఒకేసారి మేము అంత మొత్తం ఇవ్వలేమంటే కూడా కొంత మొత్తం మీరిస్తే మరికొంతమంది దాతలతో కోఆర్డినేట్ చేసుకొని అందరితో కలిపి ఉమ్మడిగా కూడా మనం వాటిని కొనుగోలు చేసి వారందరి పేరుతో కూడా సంస్థ ద్వారా సేవలను అందించడానికి అవకాశం ఉంది. ఇంకా కొంత డబ్బు తక్కువ పడితే సంస్థ నుంచి కూడా కొంత అమౌంట్ తీసుకొని కూడా మనం వాటిని కొనుగోలు చేసి సేవలు అందించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మార్చి ఫ్రీజర్కో ఇంకో దానికో మనం ఇవ్వగలిగినంత మొత్తం ఇవ్వలేమనుకున్న వాళ్ళు మీరు ఎంత ఇవ్వగలిగితే అంత ఇస్తానంటే కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే 25 ఏళ్లకు మించి డొనేట్ చేసినటువంటి వ్యక్తులని మేము శాశ్వత సభ్యులుగా పరిగణిస్తున్నాం. వారి దగ్గర నుంచి నేను మళ్ళీ మెంబర్షిప్ కూడా అడగడం లేదు. ఒకవేళ వాళ్ళు వాలంటరీగా మేము ఇస్తానంటే తీసుకుంటున్నామే కానీ మీ ఫ్రీజర్ ఇచ్చిన వాళ్ళు మోర్ దాన్ 25,000 మనకి ఇచ్చినారు కాబట్టి వాళ్ళని శాశ్వత సభ్యులుగా మనం భావిస్తూ వాళ్ళని కంటిన్యూగా మనం సంస్థలో కొనసాగిస్తూ ఉన్నాం. ఈ 7 సంవత్సరాలు నేను ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడానికి సహాయ సహకారం అందించినటువంటి మానవతా సభ్యులందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు నేను 7 సంవత్సరాల్లో చేసినటువంటి కార్యక్రమాన్ని గుర్తించే కాబోలు రామచంద్రారెడ్డి గారు నన్ను తిరుపతి జిల్లా కోఆర్డినేటర్ గా కూడా ప్రమోట్ చేస్తూ ఈ జిల్లాలో మిగిలిన యూనిట్లను ఏర్పాటు చేయడానికి వాటిని కోఆర్డినేట్ చేయడానికి మీరు అందుబాటులో ఉండండి సార్ అని చెప్పి అడగడం జరిగింది.
దీన్ని కూడా నేను గౌరవించి ఇదే ఉత్సాహంతో వెంకటగిరిలో ఉంటూనే ఈ యూనిట్కి సహాయ సహకారాలు అందిస్తూనే జిల్లాలో కూడా ఇతర యూనిట్లను ఏర్పాటు చేయడానికి సక్రమంగా వాటిని నడిపించడానికి నా వంతు సహాయ సహకారాన్ని అందిస్తానని రామచంద్రారెడ్డి గారికి నేను సభాముఖంగా హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈనాడు చాలా మంచి వేదికలో మనం ఉన్నాం. ఒక మంచి పనిలో మనం భాగస్వాములు అయినందుకు మనందరం ఆ దేవదేవునికి కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే నిత్యం పరుగుల పందెంలో ఉన్నాం. జీవనంలో, కుటుంబంలో, ఉద్యోగంలో పరుగు 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 అయిపోతుంది. ఆ పరుగులో మనం కొంచెం విశ్రాంతి తీసుకోవాలి కనుక, ఆ విశ్రాంతిలో కూడా మంచి విశ్రాంతి తీసుకోవాలి కనుక ఆ మంచిని మనం 10 మందికి చాటుదాం, 10 మందితో పంచుకుందాం, 10 మందితో కలిసి మంచి పని చేద్దాం. కుల మత భేదభావాలు లేకుండా, చిన్న పెద్ద ధనిక పేద అనే తారతమ్యాలు లేకుండా సంఘంలో అందరితో కలిసి ఎవరైతే కష్టంలో ఉన్నారో సార్ చెప్పారు రామచంద్రారెడ్డి గారు ఇంతకుముందే, ఈ మానవతా సంస్థ కష్టంలో ఉండే అభాగ్యులకు వెలుగునిచ్చేదానికి మాత్రమే ఏర్పడింది అన్నారు. దాన్ని మనం నిజం చేద్దాం. మన వెంకటగిరి వాసులు చాలా సత్హృదయులు. అది మనకి ఎప్పటి నుంచో మనకు ఆ పేరుంది. రాజావారు కూడా ఇంతకుముందు చెప్పారు, వాళ్ళ తాతల కాలం నుంచే 1800 సంవత్సరం నుంచే ఇక్కడ మన సేవా కార్యక్రమాలు ఉన్నాయన్నారు. అవి కూడా మన హయాంలో మనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ముందుకు కొనసాగిస్తాం. ఆ విధంగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి, ఒక సంస్థ. ప్రతి ఒక్కరూ నడుము బిగించి సభ్యులు ఎక్కువగా చేర్చుకుని మన కార్యక్రమాలు అక్కడ ఏమైతే ఉన్నాయో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థలో ఆ కార్యక్రమాలన్నింటినీ మనం నిర్విఘ్నంగా కొనసాగిస్తామని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ మానవతలో నేను ఒక సభ్యుడిగా ఎదుగుతాను. రామచంద్రారెడ్డి గారికి లాస్ట్ ఇయర్ నేను పరిచయం అయినప్పుడు నన్ను ఇదే సభ్యత్వంలో ఉండమని చెప్పారు. ఏదో మేము కొన్ని అడిగినాము, అది ఎలాగంటే జరగదు, ఈ 600 రూపాయలే ప్రతి ఒక్కరూ ఇవ్వాలి, ఎగస్ట్రాగా ఏదైనా ఇస్తే డోనర్ కింద ఇచ్చేదానికి అనుమతిస్తానే కానీ ఎగస్ట్రాగా వసూలు చేసేదానికి లేదని చెప్పన్నారు. ఫీజాలు కూడా ఏదైనా అంటే అది జరిగేదని లేదు, ఫీజాలు కూడా వసూలు చేయకూడదని చెప్పన్నారు. ఆయన మానవత్వంతో ఆయన ఈ స్థాపన చేసి దీనికి ఈ వయసులో కూడా ఏదనంటే వెంకటగిరికి ఈ ఏజ్ లో ఇప్పుడు ఆయన వచ్చినాడనంటే ఆయన బాధాపవందనం చేస్తున్నాను. ఇది ప్రతి ఒక్కరికి ఏదనంటే నేను నా సోదరుని నేనంటే ఒక యాక్సిడెంట్ లో నేను నా సోదరుని బాగుంటున్నాను. అది ముందుకొని ఈ పొద్దుటి వరకు గూడూరు నుంచి నేను ప్రతిరోజు పోయేసి వచ్చేవాడిని ఇంతకుముందు. ఇప్పుడు ఏంటంటే నేను నా కొడుకు ఇద్దరం వస్తామంటే తిప్పాలపాటు ఒక యాక్సిడెంట్ అయితే అంబులెన్స్ లోకి ఒక పేషెంట్ ని ఇచ్చి పెట్టేదానికి ఎవరు లేరు. కాకపోతే నేను నా కొడుకు ఇద్దరమే పెట్టాము. ఆపత్తి పెట్టేటప్పుడు అంటే ఇదే విధంగా ఆపత్తి మా అన్న ఎవరు చేసుంటారా, ఎవరు పెట్టుంటారా అనేసి ఆపత్తి బాధపడ్డాను. అదే విధంతో ఈ పొద్దు ఆయన పెట్టిన దానికి దీంట్లో ప్రతి ఒక్కరూ సభ్యులు అయ్యి మనకు చేతనైనంత వరకు ఎదుటివాడికి సేవ చేయాలనే ఉద్దేశంతోనే నేను దీనికి అనుమతిస్తున్నాను, దీంట్లో వచ్చి చేరినాను. రిటైర్డ్ అయినా మా ముందు సహాయం చేస్తూనే ఉన్నారు. మా గురువు గారు బీకేపీ గారు, ఇంటర్మీడియట్లో మాకు లెక్చరర్ సార్ గారు, ఆయన పిలుపుతో ఈరోజు ఈ కార్యవర్గానికి కార్యదర్శిగా ఎంపిక చేసినందుకు సార్ గారికి, పెద్దలకు, ముఖ్యంగా వ్యవస్థాపకులైనటువంటి రామచంద్ర గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. సభాధ్యక్షులకి, ఈ వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి గారికి మనస్ఫూర్తిగా మన మానవతా సంస్థకు వచ్చిన ప్రతి ఒక్కరి మెంబర్కి కూడా ధన్యవాదాలు. నిజంగా మానవత అంటే నిజంగా కూడా వీరిలోనే ఉంది మానవత్వం. అంటే మానవత్వం లేకపోతే మనిషే కాదు. అంటే అతను అంటే చెప్పలేదు, మానవత్వం లేనివాడు మనిషి కాదు. ఎందుకంటే అది ఒక జంతువుతో పుట్టుకోవాలి. నిజంగా సారు ఆయనకి లెక్చర్గా పనిచేసేటప్పుడు ఆ థాట్ రావటము అటువంటి నిజంగా కూడా ఆయనకి ప్రాధాన్యం. ఎందుకంటే అది చిన్న ఇది కాదు. సంకల్ప బలం ఎంత దృఢంగా ఉంటుందంటే చేసే పని మంచి పని అయినప్పుడు భగవంతుడి సహకారం 99 కాదు 100% ఉంటుంది. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక చిన్న పెట్టకట కారణ్యకాలం అడవి, దట్టమైన అడవి, బాగా ఎండలు విపరీతంగా ఉన్నాయి. చెట్లన్నీ రాలిపోయి ఆకంతా కూడా
భయంకరమైన ఇదిలో చెట్టు కొమ్మ రాసుకొని నిప్పు అంటుకొని ఫైర్ అయింది. అడవి మొత్తం తగలబడుతుంది. అడవిలో ఉన్న జంతువులన్నీ కూడా, పక్షులు అన్నీ కూడా బయట వెళ్ళిపోతుంటే ఒక చిన్న పక్షి చిన్న పొలంలో నీళ్ల కాడికి వెళ్ళి నీటితో తీసుకొచ్చి ఈ మంట మీద వేస్తుంటే 10 పక్షులు 10 జంతువులు నవ్వుకున్నాయంట. ఆ పక్షి ఏంటి ఇంత పెద్ద మంట నాకు పేదండి. దాని సంకల్పానికి భగవంతుడు వచ్చి వర్షం కురిపించాడు. ఇది మంట ఆరిపోయింది. అంటే ఎందుకు చెప్తున్నానంటే నిజంగా ఆయన ఒక వ్యక్తి. ఇటువంటి ఇది రాష్ట్రం మొత్తం మీద అంటే సినిమా చూడండి, ఠాగూర్ ఏదో చిరంజీవి, ఆయన నిజంగా చేస్తూ ఆ నెట్వర్క్ చేయటం అనేది ఈ ఏజ్ లో 80 సంవత్సరాలు 85 సంవత్సరాల వయసులో ఈ రోజు 4 గంటల ప్రోగ్రామ్ కరెక్ట్ గా 4 గంటలకు వచ్చేసారు రామచంద్రారెడ్డి గారు. ఒక ప్రైవేట్ స్కూల్ నడుపుకుంటున్నాను. ఈ మానవత సేవా సంస్థలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది, అదృష్టంగా భావిస్తున్నాను. హ్యూమానిటీ ఈజ్ ద గ్రేట్ డివైన్ అనేది అందరికీ తెలిసిన విషయం. మానవ సేవ మానవ సేవ. సో పెద్దలు నాకు ఇచ్చినటువంటి బాధ్యతను నిర్వర్తించి నా వంతు కృషి చేసి సహాయ సహకారాలు అందిస్తానని మనస్ఫూర్తిగా చెప్తూ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, మన ప్రసాద్ సార్ గారికి, రమణారెడ్డి సార్ గారికి, సుబ్రహ్మణ్య సార్ గారు, రామచంద్ర రెడ్డి సార్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. సరే, పాల్గొంచుకుందుకు మనసా వాచా కర్మణ అందరికీ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. సత్యనారాయణ ఇది స్టార్ట్ చేసిన తర్వాత 4 నెలల క్రితం ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఒక 5 మేము కూడా అందరూ తలా బుక్స్ తీసుకుని వర్క్ చేస్తున్నాము మెంబర్షిప్ కోసం. వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి గారికి, వేదికను అలంకరించినటువంటి పెద్దలకు మరియు మానవతా సంస్థ మెంబర్షిప్కి నా యొక్క ధన్యవాదములు. సార్, ఈరోజు పబ్లిక్ లో ఉన్నాం. మేము పబ్లిక్ లో చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. ఏంటంటే ఇక్కడి నుంచి ఒక పేదవాడు అంబులెన్స్ కావాలంటే సిండికేట్ అయిపోయి 6,000 7,000 అడుగుతున్నారు. కాబట్టి మన సంస్థ ద్వారా మనం అందరం గట్టిగా కృషి చేసి మన వెంకటగిరి మానవతా సంస్థకి ఒక అంబులెన్స్, అదేవిధంగా ప్రేజర్ బాక్సులు కూడా చాలా మంది డొనేట్ చేస్తారు. మనం పోయి వాళ్ళని మానవతా దృక్పథంతో మనం పోయి అడిగితే చాలా మంది ముందుకు వస్తారు. వాళ్ళ ద్వారాగా మన మానవతా సంస్థని మన వెంకటగిరిలో పిలిస్తే పలికే విధంగా వాళ్ళకి మనం అందుబాటులో ఉండే విధంగా ఉండేందుకు మనం అందరం కృషి చేయాలని సభాముఖంగా అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మరొక మారు కార్యవర్గ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. ఈ సమావేశానికి వచ్చి మన కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో చేయించినటువంటి వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు. మా మిత్రులు సుబ్బరెడ్డి గారికి, కడప నుంచి ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చినటువంటి కడప కమిటీ సభ్యులందరికీ కృతజ్ఞతలు. సభ్యులందరికీ కూడా మరొక మారు కృతజ్ఞతలు. మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి సర్వజ్ఞ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ వెన్యూని మనకు అడగగానే ఊర్లో లేకపోయినా మనకు వాడుకోవడానికి ఇచ్చినటువంటి ఎప్పుడూ సహకరిస్తూ ఉంటారు మానవతా సంస్థకి. వాళ్ళకి మన రమేష్, పవన్ సాయి వారిద్దరికీ కూడా ధన్యవాదాలు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మనం టిఫిన్స్ ఏర్పాటు చేస్తున్నాము.